పురస్కరించుకొని దానిలో మనం సేఫ్టీ అనే ఒక అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా సేఫ్టీ భద్రత పాటించకుండా ఇలా నిర్లక్ష్యం చేయడం వల్ల ఏదైనా తప్పిదాలు జరిగి ప్రమాదాలు జరిగి ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్న మిస్టేక్, కొద్దిపాటి చిన్న మిస్టేక్ చేయడం వల్ల ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయి అనే అంశం పైన మేము ఈరోజు నాటకం చేయబోతున్నాము. ఈ నాటకంలో మేము 5 పాత్రలు తీసుకున్నాము. మొదటగా నేను పరిశ్రమలో పనిచేసే ఒక వర్కర్ని, తర్వాత ఒక ఇంట్లో తిను మా భవాని, తిను సిస్టర్గా చేయబోతుంది. అదే దీంట్లో ఓ దేవతల సాధన అనే క్యారెక్టర్ వచ్చారు. సేఫ్టీ ఆఫీసర్గా చిరంజీవి అనే పర్సన్, అదేవిధంగా బ్లాక్ ఇన్ఛార్జ్గా నారాయణ అనే పర్సన్ని తీసుకోవడం జరిగింది. గుడ్ మార్నింగ్. ఇది సేఫ్టీ గురించి ఈరోజు మేము చిన్న పాయింటే, బట్ ఆ చిన్న ఇష్యూ అనేది ఎంత పెద్ద ఇష్యూలో అయిందో మీరు ఇప్పుడు చూస్తారనమాట. ఇది చాలా చిన్నదే, ఛార్జింగ్ అనేది చిన్నదే, అది ఎంత క్రిటికల్ అనేది ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఎందుకంటే సాల్వెంట్ ఛార్జింగ్ అనేది నాట్ ఏ స్మాల్ ఇష్యూ, ఇట్స్ ఏ క్రిటికల్ ఇష్యూ. సో ఎన్నో మనం చూసుకుంటే సిఎస్జి ఇలా బ్రిటిష్ అంటే లండన్లో కావచ్చు, అమెరికాలో కావచ్చు, వీటి మీద సపరేట్గా ఒక ఇన్వెస్టిగేషన్ అనేది చాలా వరకు జరుగుతుంది. ఎందుకంటే కేవలం సాల్వెంట్స్ వేపర్ లీక్ అవడం వల్ల, దానివల్ల అట్మాస్ఫియర్లో ఉన్న ఈ ఇనిగ్రేషన్ అనేది అవటం వల్ల, బ్లాస్ట్ అవటం వల్ల ట్యాంకులు అనేవి కొలాప్స్ అవటం, ఇవన్నీ మనం చాలా వరకు చూస్తూనే ఉంటాం. సో మనం చూస్తున్నాం, కానీ అవి చిన్నపాటి అవన్నీ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఇంత చిన్నదానికి ఇంత బ్లాస్ట్ అయిందా అనుకుంటాం. అది ఎంత చిన్నదనేది ఇప్పుడు మనం చూద్దాం. దానివల్ల ఎంతమంది లైఫ్స్ రోడ్డులు పడతారు, లేకపోతే ఎంతమంది లాస్ అవుతారు అనేది ఇప్పుడు మేము చూపించబోతున్నాము. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నేను ఎక్కడున్నాను? ఎవరు కనిపించట్లేరేంటి? హలో, ఏమైంది? ఎవరైనా ఉన్నారా? నువ్వు పట్టుకొని ఇంత మాట అంటావా? ఈ తొందరపాటు వల్లేరా నువ్వు చచ్చి ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నావు. డైలాగ్ కూడా బాగా చెప్తున్నారే ఏంటి? నేను చావడమా? నేను ఎలా చేస్తానమ్మా? నువ్వు భద్రత పాటించకుండా చేసిన నిర్లక్ష్యం వల్లేరా నీచుడా నువ్వు ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నావు. నేను భద్రత పాటించకపోవడమా? భద్రత అంటేనే నాగరాజు, నాగరాజు అంటేనే భద్రత. ఏం జరిగింది చెప్పండి. మీ మానవులు ఉన్నారే, ఏదైనా ముందుగా వచ్చి చెప్పితే విననే వినరు, అన్ని చెడపెవినా పెడతారు. అందుకే నాయన నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు చేసిన నిర్లక్ష్యం ఏమిటో నీకే కల్లారా చూపిస్తాను, చూడు నాయనా. ఇక్కడ మాక నువ్వు తిరిగా బాబు, అదే తిరుగుతుంది. పడుకో పడుకో. తమ్ముడు లేరా? అలారం సౌండ్ కూడా వినిపిస్తలేదురా. నైట్ అంతా షికార్లు చేసేస్తూ పొద్దుయ్యే సాక లేవు. లేరా? టైం అవుతుంది. ఏంటక్క పొద్దునే నిరాశ తాత కూడా పడుకొని. అరే టైం చూడరా, 8:30 అవుతుంది. మళ్ళీ స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తావు ఎందుకు? కొంచెం ముందే లేచి ప్రశాంతంగా రెడీ అయ్యి ప్రశాంతంగా వెళ్ళొచ్చు కదరా. అక్క 8:30 అవుతుంది, ఇంకా ½ అన్ అవర్. అబ్బో చాలా టైం ఉంది, ఒక 5 నిమిషాలు పడుకుంటా అక్క. నువ్వు నసబెట్టకు, వెళ్ళు. నేను వచ్చా అంటే బాగా చూడు, లే ఇంకా. సరే సరే వెళ్ళు. తమ్ముడు రెడీ అయ్యావా? అక్క రెడీ అయిపోయాను అక్క. టిఫిన్ పెడతాను అక్క. నాకు టిఫిన్ వద్దు, నాకు టైం అవుతుంది, నేను వెళ్ళిపోతా. ఇడ్లీ చేసాను, నీకు ఎంతో ఇష్టమని. ఇడ్లీనా? అద్దకారు నేను వెళ్ళి బయట బోండా వడ చాలా రకాలు ఉంటాయి, అవి తింటానక్క. నీకు ఎంత ఇష్టమని నెయ్యి వేసి మరి ఇడ్లీ చేసాను రా, తీసుకోరా. నువ్వు చెప్పిన ఇనవలే. ఏంటక్క ఇడ్లీలు ఏంటి? అరే బయట ఫుడ్ ఎంత ఆయిల్ ఫుడ్, మసాలా ఫుడ్ అన్ని తినడం వల్ల నీకే అనారోగ్యం రా. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటావు, అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటే అనారోగ్యాల పాలవుతావు. చెప్తే వినవరా నువ్వు. సరే అక్క, తింటే ఆరోగ్యం. ఏంటక్క ఇది? ఏం బాగా నాకు నచ్చట్లేదు అసలు. అరే ఇంత ప్రేమగా నీకు చేసి పెడుతుంటే నీకు నచ్చట్లేదురా. ఈ ఆహారం లేక ఎంతో మంది రోడ్డు పక్కన అనాథలు ఎంత బాధపడుతున్నారు.
పడుతున్నారా? నీకెంతో ప్రేమగా నెయ్యి తెచ్చినా నువ్వు తింటలేదా? బోండాలు వడిలో ఎంత మంచిగా ఆయిల్తో వేసి మసాలా పడితే మనం చేయొచ్చు కదా అక్క, రోజు ఇది ఇట్లా. అది నేను బయట తింటలే, నాకు వద్దు. త్వరగా డైజెస్ట్ అవుతుందిరా, మధ్యాహ్నం అయ్యేసరికి ఆకలి అవుతుందిరా. ఆయిల్ ఫుడ్ మసాలా ఫుడ్ తింటే అరగదురా, నీకే అనారోగ్యం వస్తుందిరా. నీకేమన్నా అయితే ఈ అక్క ఏమైపోతుందిరా? ఆరోగ్యమే మహాభాగ్యం రా. సరే అక్క, అదేం వద్దులే, వదిలేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోతా. హెల్మెటా? నాకెందుకు అక్క హెల్మెట్? నిన్నే 450 పెట్టి క్రాఫ్ట్ చేయించాను. ఆ హెల్మెట్ పెట్టుకుంటే నా క్రాఫ్ట్ ఎలా కనబడుతుంది? అమ్మాయిలు ఎవరు చూస్తారు? నన్ను ఎవరు పట్టించుకోరక్క. అరే క్రాఫ్ట్ పోతే దువ్వుకోవచ్చు, తల చెరిగిపోతే ఒకవేళ ఊడిపోయినా బిగ్గు పెట్టుకోవచ్చు. అసలు పెట్టుకోవడానికి తలే లేకపోతే ఏడ పెట్టుకుంటారా హెల్మెట్? ఈ బుట్ట పెడితే ఎంత బట్ట వస్తుందక్క, నేనేం చేయాలి చెప్పు? అరే బట్ట వస్తే బిగ్గు పెట్టుకొని మేనేజ్ చేద్దాం, కానీ నువ్వు హెల్మెట్ పెట్టుకెళ్ళరా. బా చెప్తే ఇనోవా, నేను అసలు ఎక్కువైపోయింది అక్క. వెళ్ళిపోయి తీసుకెళ్ళరా. జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యి, జాగ్రత్త తమ్ముడు. అమ్మయ్య, ఎట్టకెట్టక ఆఫీస్ వచ్చేసాం కదా. ఎవరు లేనట్టుండేది ఆఫీస్లో. సాటర్డేనా సండేనా ఎవరు లేరే. సో ఈరోజు మనమే మేనేజర్, మనమే ప్లాంట్ హెడ్, మనమే ఇన్ఛార్జ్ ప్లాంట్లో. ఎవరు లేరన్నమాట. ఈరోజు ఏంటి ఏదో వర్క్ ఉన్నట్టుంది. ఈ నైట్ షిఫ్ట్ వాళ్ళు వస్తారు, వర్క్ చేయరు, పెట్టి వెళ్ళిపోతారు. ఈ జనరల్ షిఫ్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత వర్క్ చాలా పెరిగిపోతుంది. ఏం నాగరాజు, ఏం చేస్తున్నావు? సార్ గుడ్ మార్నింగ్ సార్, ఇన్ఛార్జ్ గారు. గుడ్ మార్నింగ్. బాగున్నారు సార్. ఏంది బ్యాచ్ స్టేటస్ ఏంది? బ్యాచ్ వచ్చేసి బ్యాచ్ ఛార్జింగ్ అయిపోయింది సార్. ఇప్పుడే సాల్వెంట్ చార్జ్ చేసుకొని ఫిల్టర్స్ పెట్టుకుంటే అయిపోతుంది సార్. ఓకే, యాక్చువల్ ఇప్పుడు బ్యాచ్ ఛార్జింగ్ అయిపోయింది, సాల్వెంట్ ఛార్జింగ్ ఉంటుంది. అవును సార్. నెక్స్ట్ హీటింగ్, ఫిల్టరేషన్. ఎస్ సార్. ఓకే, యాజ్ పర్ బిఎంఎస్ ప్రకారం అంటున్నాం. నో డీవియేషన్స్, నో డిలే చేయకుండా మనకి బ్యాచ్ అవుట్పుట్ అనేది క్వాలిటీగా రావాలి. ఓకే సార్. ఇది కాకుండా మనకి ఇంకో సేఫ్టీ అనేది వీటన్నిటికంటే ముఖ్యం. ఓకే. అది పాటించుకుంటా ఇదంతా చేసుకో. మనం ఏం తెలుసు కదా, గోల్ 0 మన సేఫ్టీ పాలసీ. దాన్ని ఏమాత్రం ఇచ్చేయకూడదు, సేఫ్టీగా చేసుకో డ్యూటీ. ఓకే. సేఫ్టీగా ఇంటికి వెళ్దాం. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా సార్. వేరే క్రిటికల్ ఆపరేషన్ ఉంది, ఎంతో రెడీ చేయి. నేను వేరే ఆపరేషన్ దగ్గరికి వచ్చి సాల్వెంట్ ఛార్జింగ్ నేను దగ్గర నుండి చేపిస్తా. ఓకే సార్. ఓకే, అంత రెడీ చేయి, నేను వస్తాను. ఇనర్టైజేషన్ కంపల్సరీ చేయి. ఓకే. బ్యాచ్ చార్జ్ చేయడానికి ఇవన్నీ వేసుకోవాలి. వీళ్ళకి పనే లేదు, పని చేసుకునే వాళ్ళకి మధ్యలో సోది పెట్టి పని ఆపుతారు. కరుణం మరి రక్కసుడు ఏంటమ్మా, ఏం చేస్తున్నా? రక్షకుడు తక్షకుడు పరీక్షలకే సుశిక్ష ఏంటది ఏంటది? సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటది? ఏం లేదు సార్, సాల్వెంట్ చార్జ్ చేస్తున్నా సార్. ఎలా చేస్తున్నా? క్లోజ్డ్ కండిషన్ సార్. క్లోజ్డ్ కండిషన్ అని కనిపిస్తుంది. లేదు సార్. నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు క్లోజ్డ్ కండిషన్ లో లేవు సార్ కదా? ఐఎమ్ ఫిట్ సార్. ఎలా ఫిక్స్? ఏది పీపీ ఎక్కడ? సార్ పీపీ మన దగ్గర మొత్తం పీపీ ఉంది సార్. మీకు ఏది కావాలని ఉంటుంది సార్, ఇక్కడ అన్ని అవైలబుల్. మన దగ్గర అన్ని ఉంటాయి, అన్ని డబ్బాలో ఉంటాం కాదు, మన మీద ఉండాలి. అప్పుడే దాని వల్ల యూజ్ ఉంటుంది మనకి. సో అవి వేసుకొని చేయాలి. నువ్వు ఉందా? అన్ని పీపీ ఉన్నాయా? అన్ని ఉన్నాయి సార్. అన్ని ఉండాలి, ప్రాపర్ గా ఉండాలి, డ్యామేజ్ ఉండకూడదు. అన్ని ఉన్నాయా? అన్ని ఉన్నాయి సార్. ఓకే, అన్ని ఉన్నాయి కదా. ఏది ఒకసారి వేసుకొని చూయించి, ఛార్జింగ్ చేసి చూయించు. సార్ నేను వేసుకొని చేసుకోండి సార్. మీరు వెళ్ళే ప్లాంట్ రౌండ్కి వెళ్తారు కదా వేస్తావా? సార్. వేసుకుంటాను సార్. నాకు నమ్మకం లేదు. నువ్వు వేసుకొని నేను వెళ్తాను. ఏంటో ఒక్కొక్క తర్వాత ఒక్కొక్క నా వెంటే పడతారు, పని చేసుకొని ఇవ్వకుండా. ఫస్ట్ టైం వేసుకుంటున్నావా పీపీ? డైలీ చేసే వరకే సార్. డైలీ చేసే వర్కే, కానీ డైలీ పీపీ వేస్తున్నావా? వేసుకుంటాను సార్. వేసుకోకుండా మన వర్కే చేయండి సార్. ప్రాపర్ గా వేసుకో. నువ్వు హెల్మెట్ కూడా లేకుండా నువ్వు బ్యాక్ ఛార్జింగ్ చేస్తున్నావే. ఆ? ఓకే సార్, మీరు వెళ్ళండి, ఇక నేను బ్యాచ్ చార్జ్ చేసుకుంటా. ఫైర్ సూట్ అంటే ఓన్లీ షర్ట్ వేస్తే సరిపోదు, ఫుల్ డ్రెస్ ఉండాలి. సో ఎర్తింగ్ ఉండాలి, సేఫ్టీ షూ ఉండాలి. సో అన్నీ ఉండి ప్రాపర్గా చేస్తేనే దాన్ని సేఫ్టీ అంటారు. సో ఇంప్రాపర్గా చేస్తే దాన్ని సేఫ్టీ అనరు. సో ఓకే సార్. అర్థమైందా? ఓకే సార్, అర్థమైంది సార్. అన్ని ప్రాపర్గా చేస్తావా? అన్ని తప్పకుండా చేస్తాను సార్. సో నేను వెళ్ళొచ్చా? వెళ్ళిపోవచ్చు సార్, ప్రశాంతంగా వెళ్ళండి, నేను చూసుకుంటా, మీకు ఎందుకు. సరే, నేను మళ్ళీ వస్తాను, జాగ్రత్త చేసుకో. ఆ? ఓకే. అబ్బో
ఒక్కొక్క తర్వాత ఒక్కరు వస్తుంది. ఎన్ని చేయలేం మనం. 30 years ఇండస్ట్రీ ఎక్కడ, గత 30 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం. బ్యాచ్ చార్జ్ అలాంటివి వేయాలా? ఈ సూట్ అవసరమా? అసలే ఎండాకాలం ఎంత ఇరిటేటింగ్ గా ఉంది. ఇవన్నీ వేసుకొని చేస్తే అవుట్పుట్లు ఎక్కడ వస్తాయి? మనకు తెలిసిందల్లా ఒకటే, వచ్చామా, బ్యాచ్ వేసామా, అవుట్పుట్ వచ్చిందా, ఇంటికి వెళ్ళామా. ఇవన్నీ వేయాలా ఏంటి? వీళ్ళ మాటలు కాకపోతే చిరాకు కనిపిస్తుంది ఇవన్నీ చేస్తా ఉంటే. దీనికి వేయడానికి ఇదంతా అవసరమా? మ్యాన్హోల్ ఓపెన్ చేసి సాల్వెంట్ చార్జ్ చేస్తే అయిపోద్ది. నాయనా నాగరాజు, చూసావా నాయనా ఎంత ఘోరం జరిగిందో? ఏంది మాత ఇలా జరిగింది? ఇప్పటికైనా నీ కళ్ళు తెచ్చుకున్నాయా నాయనా? నువ్వు చేసిన నిర్లక్ష్యం వల్లే కదా తండ్రి ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చావు. అవును మాత, నేను మీకు ఇన్ని పూజలు చేస్తాను, ఇన్ని వ్రతాలు చేస్తాను, ఇన్ని యోగాలు చేస్తాను, అన్ని ప్రసాదాలు పెడతాను, నన్ను కాపాడాలని చెప్పి రాలే అనిపించలేదా మాత మీకు? రే వెర్రివాడా, పూజలు పునస్కారాలు చేస్తే కోరికలు నెరవేరుతాయి, పుణ్యాలు వస్తాయి అనుకుంటారు కానీ భద్రతను పాటిస్తే కదా నాయనా మీ ప్రాణం నిలబడేది. మీరు రావాలి కదా తల్లి, మీ యొక్క భక్తిని కాపాడడానికి రావాలి కదా మీరు. మరి వెర్రివాడా, మళ్ళీ నన్ను తప్పు పట్టావా? నువ్వు నా ప్రియభక్తుడి కాబట్టే కదా నాయనా నిన్ను 3 సార్లు వచ్చి నిన్ను ప్రమాదాల బారి నుంచి తప్పించాను. మీరు అలా కాపాడడానికి వచ్చింటే నేను ఇప్పుడు ఇక్కడ ఉండేవాడిని కాదుగా మాత. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? మరొకసారి నువ్వు మానవుడు అని నిరూపించావురా పిచ్చివాడా. నేను నిన్ను కాపాడలేదనుకుంటున్నావా? ఇటువైపు రా, నేను చూపిస్తాను. నువ్వు ఇంటి దగ్గర అనారోగ్యకరమైన ఆహారం తింటూ నిర్లక్ష్యంగా హెల్మెట్ ధరించకుండా రోడ్డు సేఫ్టీ పాటించకుండా తొందరపాటుతో కంపెనీ చేరుకోవాలన్న నిర్లక్ష్యంతో నువ్వు ఫాస్ట్ గా వెళ్ళకూడదనే కదా నాయన నీ అక్క రూపంలో వచ్చి నీకు ఆరోగ్యకరమైన ఆహారం ఇచ్చాను, హెల్మెట్ ధరించమని చెప్పాను, వెళ్ళేటప్పుడు ప్రమాదానికి గురవ్వకుండా నిదానంగా వెళ్ళు నాయనా అని చెప్పి నీ అక్క రూపంలో వచ్చింది ఎవరనుకున్నావురా? అది నేనే. హెల్మెట్ పెట్టుకున్నా కదా మాదా. మరి అక్కడ నేను చెప్పాను కాబట్టి నువ్వు ధరించి తర్వాత సేఫ్ గా ఉన్నావు నాయనా. సరే, మొదటిసారి నువ్వు ప్రమాదానికి గురవ్వకుండా తప్పించుకున్నావు. రెండవసారి ఏం చేశావు? నువ్వు బ్యాచ్ చార్జ్ చేస్తున్నప్పుడు నీ ఇన్ఛార్జ్ రూపంలో వచ్చాను నాయనా. నేను వచ్చి ముందుగా అన్ని ఉన్నాయా లేదా చెక్ చేసి సరైన పరికరాలు ధరించు, సేఫ్టీని పాటించు అని నీ ఇన్ఛార్జ్ రూపంలో వచ్చి చెప్పాను కదా నాయనా. చెప్పారు మాత, గుర్తులేదు. అప్పుడు నువ్వేం చేసావు నాయనా? నేను చూసుకుంటాలే, వేసుకుంటాలే, వెళ్ళు అని చెప్పావు కదా. నీ ఇన్ఛార్జ్ రూపంలో వచ్చిన నా మాట కూడా నువ్వు వినలేదు. సరే నాయనా, రెండవసారి నువ్వు వినలేదు, నిన్ను నేను కాపాడాను. లాస్ట్ గా మూడోసారి నేనేం చేశాను? ఒక బాధ్యతాపరుడైన సేఫ్టీ ఆఫీసర్ రూపంలో వచ్చాను. వచ్చి మీ మానవులు ఎలాగో చెబితే వినరు కదా, మొత్తం నువ్వు పరికరాలన్నీ వేసుకునేదాకా ఆగి నువ్వు ఫైర్ సూట్, హెల్మెట్, గాగల్స్, సేఫ్టీ షూ అన్ని వేసుకున్న తర్వాతే సాల్వెంట్ ఛార్జింగ్ చేయాలి అని చెప్పి ఆఫీసర్ రూపంలో వచ్చి నువ్వు వేసుకునేదాకా నిలబడ్డాను. అప్పుడు కూడా నాకు నమ్మకం కలిగింది నా ప్రియభక్తుడు నా మాట వింటాడని. కానీ నువ్వేం చేసావు తండ్రి? నేను అలా వెళ్ళిన మరుక్షణమే అన్ని తీసి గంగలో పారేశావు. దానికి ఫలితంగా నీకేం దక్కింది నాయనా? క్షమించండి మాత, క్షమించండి. ఈ భక్తుల్ని మరోసారి కాపాడండి ప్లీజ్. నీకు ఇచ్చిన 3 అవకాశాలని నువ్వు కోల్పోయావు నాయనా. ఇప్పుడు నీ నిర్లక్ష్యం వల్ల నువ్వు మాత్రమే కాదు, నీ ఫ్యామిలీ మొత్తం బాధపడుతుంది. నీ మీద ఆధారపడిన ప్రజలందరూ రోడ్డున పడ్డారు. దీనికి నువ్వు ఎవరికి సమాధానం చెప్తావు నాయనా? నీ వల్ల సంస్థ రెప్యుటేషన్ పోయింది, నీ ఫ్యామిలీ రోడ్డున పడింది. నీ సాటి కార్మికులకి నువ్వేం ఉద్దేశం ఇద్దామనుకుంటున్నావు నాయనా? నేను నీకు ఇచ్చిన 3 అవకాశాలు నువ్వు కోల్పోయావు కనుక నీకు ఇంకో అవకాశం నేను ఇవ్వను తండ్రి, ఇవ్వను. నీ సమయం ముగిసింది. ఇదిగో యమభటులు వస్తున్నారు. నువ్వు ఇప్పుడే నరకలోకానికి వెళ్ళిపో. నేను వెళ్ళను, నన్ను తీసుకెళ్ళద్దు, నేను రాను. ఏమైంది? నన్ను తీసుకెళ్ళద్దు. ఏమైందిరా? ఏం పీడగలన్నారా? నైట్ అంతా అందుకే నైట్ అంతా తిరిగి ఇంటికి రావద్దురా అని చెప్తాను. నేను ఎక్కడున్నాక? నువ్వు ఇంట్లోనే ఉన్నావులే, ఎక్కడ లేవు. లే ఇంకా. అమ్మయ్యా, ఇదంతా కళ. జరుగుంటే చచ్చి బతికినా నేను. అమ్మా ఆఫీస్ టైం అవుతుంది, ఇంటికి వెళ్ళా తొందరగా. ఆఫీస్ టైం అవుతుంది అక్క, ఆఫీస్ టైం అవుతుంది, తొందర టిఫిన్ పెట్టక. టిఫినా? ఇడ్లీ చేశానురా ఈ రోజు, నువ్వు తిన్నావు కదా. అక్క ఇడ్లీ, ఐ లవ్ ఇడ్లీ అక్క, నాకు చాలా ఇష్టం. తింటాక ఇడ్లీ నువ్వు తిన్నావు కదరా. మసాలా ఫుడ్, ఆయిల్ ఫుడ్ ఇవే కదా
నేను అవుట్ సైడ్ ఫుడ్ తినను అక్క, నాకు ఇంట్లో హోమ్ ఫుడ్ చాలా ఇష్టం అక్క. ఇచ్చి సరేరా, తెస్తా. అక్క ఇడ్లీ చాలా బాగుంది అక్క. నీకోసం ఇష్టమని నెయ్యి వేసాను రా. ఓకే అక్క, థ్యాంక్స్ అక్క. అక్క వెళ్తున్నా ఆఫీస్కి. సరేరా, జాగ్రత్త, బాయ్ రా. అక్క ఏంట్రా? నా హెల్మెట్ కనిపించట్లేదు అక్క. హెల్మెటా? ఆ. నువ్వా? అవునక్క. అయ్యో, నాకు ఇదంతా కళ్ళకి కనిపిస్తుందిరా. హెల్మెట్ నువ్వు వేస్తావు కదా, క్రాఫ్ చెరిగిపోతుంది, బట్ట తలొస్తుంది, ఇవన్నీ చెప్తావు కదా. లేదక్క, క్రాఫ్ చెరిగిపోయినా మళ్ళీ కటింగ్ చేసుకోవచ్చు, బట్టతలు వచ్చినా విగ్గు పెట్టుకోవచ్చు. అదే హెడ్డే లేకపోతే ఏది ఉండదక్క. నాకు హెల్మెట్ కావాలక్క, హెల్మెట్ లేకుండా ఆఫీస్కి వెళ్ళలేను. మా తమ్ముడు మారిపోయాడమ్మా. మొత్తం నీ వల్ల. థ్యాంక్స్ అక్క. బాయ్ అక్క, ఆఫీస్కి వెళ్తున్నా. జాగ్రత్త రా, బాయ్ రా. బాయ్ అక్క. ఏంటి ఈరోజు వారం మనం భద్రతతో అన్ని వరకు కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళి ఫ్యామిలీతో ప్రశాంతంగా, ఈరోజు సండే కాబట్టి ఇంటికి వెళ్ళి భార్య భర్తతో మూవీకి వెళ్ళాలి కాబట్టి తొందరగా వర్క్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి. బాబు మరి ఏం నాగరాజు ఏంది వేసుకుంటూ 5 ఫీట్ వేసుకుంటా ఏంది? నేను ప్రాసెస్లో ఉన్నాను సార్. బ్యాచ్ చార్జింగ్ ఉంది, సాల్వెంట్ చార్జింగ్ ఉంది, అందుకని పీపీ చేసుకుంటాను సార్. ఓకే ఓకే, ఇదే మనకు కావాల్సిన. మన బిహేవియర్ అనేది మారితే సేఫ్టీ కల్చర్ అనేది మారిపోద్ది. ఈ కింద ఉన్న వాళ్ళు కూడా పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ చేసి ఇట్లా చేసుకుంటే మన గోల్ అనేది మనం రీచ్ అవుతాం. ఓకేగా, గోల్ 0. ఓకే ఓకే హీరో పార్టీ ట్రైన్. అమ్మా, ఇక్కడ నాగరాజు అనే పర్సన్ ఉండాలి, వచ్చాడా ఈరోజు డ్యూటీకి? నాగరాజు ఆడే దొంగ నా కొడుకు. ఏమయ్యా? సార్, నేనే సార్ నాగరాజు. నిజంగానా? నేనే సార్. ఇది గిల్లు నేనే. నిజమే నాగరాజు? అవును సార్. నువ్వే? నువ్వే? నేనే సార్. బీపీ? ఎస్ సార్. నిజంగానే? అవును సార్. గుడ్ నాగరాజు, వెల్ నాగరాజు. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇలా వర్క్ చేయడమే నాకు కావాలి నాగరాజు. ఓకే సార్. ఓకేనా? ధర్మం రక్షిత రక్షణ అని పెద్దలు ఎందుకన్నారో తెలుసా? తెలియదు సార్. నువ్వు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది. ఆ? ఓకే, అవునా సార్. మన సేఫ్టీ ఎక్విప్మెంట్ పీపీ నువ్వు సరిగా వాడగలిగితే ఆ సేఫ్టీ ఎక్విప్మెంట్స్, ఆ పరికరాలు అనేవి నిన్ను కాపాడగలవు. అర్థమైందా? అర్థమవుతుంది. సో అందుకనే నువ్వు ఎప్పుడు పీపీ వేసుకొని వర్క్ చేయాలి. ఓకేనా? ఇన్సిడెంట్ జరిగింది అంటే ఏదో కాలో చెయ్యో ఇరిగేసేసి ఫైర్ అవడం కాదు నాగరాజు, ఒక ఫ్యామిలీ రోడ్డును పట్టడం. సో అది మైండ్లో పెట్టుకో. మనం ఇంటికాడ నుంచి ఎలా వచ్చామో తిరిగి అలాగే మనం ఇంటికి వెళ్ళాలి. సో మనం నమ్ముకొని ఇంట్లో భార్య పిల్లలు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. సో బీ సేఫ్గా పనిచేయాలి. నీకు ఏదన్నా అయిందనుకో, కంపెనీ పెట్టడానికి రెడీగా ఉంది, బట్ వన్స్ నీ ఆర్గాన్స్ లాస్ అయితే అవి రీప్లేస్ చేయడం కుదరదు. సో కంపెనీ ఆల్వేస్ ప్రొటెక్ట్ యూ. ఓకే, Yes, sir. బట్ నువ్వు ప్రొటెక్టివ్గా చేయటం అనేది కావాలి. ఓకే, తప్పకుండా చేస్తాను. ఓకేనా? చేస్తావా? చేస్తాను సార్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాగా చేయాలి. Okay, sir. నీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా సేఫ్టీ ఆఫీసర్గా నేనున్నాను. ఓకేనా? Okay, sir. నీకు అన్ని ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ మేము తెప్పిస్తాం. సో తప్పకుండా. బాగా చేయి. Okay, ఓకేనా? sir. Okay. చేస్తావు కదా? చేస్తాను సార్. ఆల్ ద బెస్ట్. ఓకే. Safety starts with you. Thank you all. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. The best, New Land is the safety, the best. జై హింద్. Jai Hind.